ప్రైజ్ లార్డ్ అందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఈ వాక్యంతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థిస్తాం. యేసయ్య తండ్రి, నీకే స్తోత్రము, నీకు వందనాలు. ఎవరెవరైతే తండ్రి ఈ వీడియోని చూస్తారో, ఈ వాక్యాన్ని వింటారో, పరిశుద్ధాత్మ దేవ వాళ్ళలో ఈ వాక్యము పనిచేసి అన్ని విషయంలో ఈ వాక్యము తండ్రి వాళ్ళ జీవితంలో పనిచేసి గొప్ప సాక్ష్యము తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినాడు ఈ వీడియోలో నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యము నీలో బలంగా పనిచేసి అన్ని విషయంలో దేవుడు ఈ వాక్యము ద్వారా నేను ఫలించేటట్లు చేస్తాడు. మనం చూసుకుందాం దానియేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. But the people that do know their God shall be strong and do exploits. దేవుని ఎరిగిన ప్రజలు ఎలా ఉంటారంట తెలుసా? బలంగా ఉంటారంట, గొప్ప కార్యాలు చేస్తారంట. అంటే దేవుని ఎరిగిన ప్రజలు ఎలా బలంగా ఉండగలుగుతారు? ఎప్పుడైతే మనము దేవుని ఒక వాక్యాన్ని తీసుకొని అనుదినము ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎందుకంటే దేవుని ఒక వాక్యంలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది అందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యంతో ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే మనం ఎప్పుడైతే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతామో మనము దేవునితో సహవాసం చేస్తున్నాం. అంటే వాక్యంలో జీవం ఉంది కాబట్టి ఆ జీవము మనలో పనిచేస్తుంది. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం వాక్యం చదువుతుంటే దేవుని గురించి తెలుసుకుంటాం. దేవుని గురించి తెలుసుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవునిలో ఉన్న దైవికమైన శక్తి, దైవికమైన బలము, దైవికమైన ఐశ్వర్యము, దైవికమైన ఘనత, దేవునిలో ఉన్న సమస్తము దేవుడు మనలో నుంచి తీస్తాడు. ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచిండో, ఎప్పుడైతే యేసుప్రభు ఆరోహణం అయినాడో, ఆయన పరిశుద్ధాత్మ దేవుని మన కోసం పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం వాక్యం చదువుతుంటే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనతో మాట్లాడతాడు. అందుకని ఈ దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతామో, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవిస్తాము, దేవునితో అనుదినము నడుస్తాము, దేవునిలో ఉన్న ప్రతి గుణము మనలో నుంచి తీయబడుతుంది. దేవునిలో ఉన్న దైవికమైన శక్తి మనలో నుంచి తీయబడుతుంది. దేవుడు నీ మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చబడాలి ఈ భూమి మీద. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ప్రార్థించాలి, అనుదినము ప్రార్థించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది, దేవుని యొక్క వాక్యంలో దివారాత్రములు ధ్యానించాలంట. అంటే కీర్తనలో ఉంటుంది 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని యొక్క వాక్యం. దావీదు మహారాజు దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించినాడు కాబట్టి ఆ వాక్యము దావీదులో బలంగా పనిచేసింది. సో మనలో బలంగా పని చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యము ధ్యానించడమే కాదు, దాని ప్రకారము మనం జీవించాలి. ఆ వాక్యంలో మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ విధంగా మనము విధేయత కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో ఆ వాక్యము మనలో బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో వెళ్తుందో ఆ వాక్యము నాటబడుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో నాటబడిన వాక్యం ఏం చేస్తుంది తెలుసా? పని చేస్తూనే ఉంటుంది, ఎల్లప్పుడూ పని చేస్తుంటుంది. అది పని చేస్తూ దినదినము ఎదుగుతూ ఉంటుంది. వాక్యము మన హృదయంలో, ప్రాణాత్మ శరీరంలో వాక్యము వెళ్ళి ప్రతి విషయంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో, వ్యాధి ఉందో ఆ వాక్యము స్వస్థపరచడమే కాదు, ఆ వాక్యము మనలో నుంచి బలమైన జీవము ఇస్తుంది. ఆ జీవము ఈ దేశంలో, ప్రతి దేశంలో ఆశీర్వాదంగా మారిపోతాం. మనం అనేక దేశాలకి ఎలా ఆశీర్వాదంగా ఉంటామో దేవుని వాక్యంలో రాయబడింది. టు నో దే గాడ్ అంటే దేవుని ఎలా ఎరుగుతాం? వాక్యాన్ని విశ్వసించి వాక్యంలో నడుస్తూ అనుదినము ఆ వాక్యము, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మోషే ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉన్నాడో, దేవునితో సహవాసం చేసిండో, దేవుని కోసం అధికమైన సమయం ఇచ్చిండో, అప్పుడు దేవునిలో ఉన్న ప్రతి దైవికమైన శక్తి మోషే తెలుసుకున్నాడు. దేవుని ఒక శక్తి తెలుసుకోవడమే కాదు, ఆ శక్తిని కనపరిచిండు. ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తుల నుంచి విడిపించినాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ బంధకంలో ఉన్నారు 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు ఆ బంధకంలో ఉన్న
ఇజ్రాయెల్‌ని దేవుడు అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిండు. అంటే దేవునితో మనము ఎప్పుడైతే సహవాసం చేస్తామో, దేవుడు మోషేలాగా మనల్ని కూడా ఈ తరంలో, ఈ యుగంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు బలంగా లేవనెత్తాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. మనము దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ దైవికమైన శక్తి మనలో నుంచి కనపరచబడుతుంది. అందుకనే దేవుని ఒక వాక్యంలో రాయబడింది, దానియేలు రాసిన గ్రంథము 11 అధ్యాయం 32 వచనం. అంటే బలంగా మనము దేవుని ఒక వాక్యము ద్వారా బలపరచబడతాము. ఆ వాక్యము ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. గొప్ప కార్యాలు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు దేవుని ఒక శక్తి మనలో నుంచి కనపరచబడుతుందని చూసినప్పుడు ఏమైతే సృష్టి అంతా ఆకర్షించబడుతుంది క్రీస్తు వైపు. అందుకని దేవుని ఒక వాక్యంలో రాయబడి ఉంది, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. సృష్టి అంతా మన కోసం వేచిందంట, దేవుని ఒక కుమారులు కుమార్తెలు ఒక ప్రత్యక్షత కోసం. ఆ ప్రత్యక్షత ఎలా తీయబడుతుంది? దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. అంటే ప్రతిరోజు కనీసము 24 గంటల్లో 2 గంటలు 40 నిమిషాలు దేవునితో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనిపించచ్చు, అరే ఇంత విలువైన సమయము నేను ఎందుకు దేవుని సన్నిధిలో ఎందుకు వృధా చేయాలి? దేవుని సన్నిధిలో ఎంత సమయము గడిపితే అంత గొప్పగా మనం దేవుని యొక్క దైవికంగా ఆశీర్వదించబడతాం. ప్రతి విషయంలో ఆశీర్వదించబడతాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 3 యోహాను 2వ వచనం, ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో వర్ధిల్తామంట. మనం ఆత్మలో ఎలా వర్ధిల్లగలుగుతామో? దేవుని ఒక వాక్యాన్ని అనుదినము చదువుతుంటే, వాక్యాన్ని వింటుంటే, వాక్యం వినడం వల్ల విశ్వాసం వస్తుంది. క్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేచిండని మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని గురించి వింటుంటామో మన విశ్వాసం ఎదుగుతా. ఆ విశ్వాసం ఎదిగిన విశ్వాసంలో మనం నడుస్తున్నప్పుడు ఆ విశ్వాసము క్రియారూపంగా పనిచేస్తుంది. అందుకనే దేవుని ఒక వాక్యంలో ఉంది, దేవుని ఒక వాక్యంలో అభిషేకం ఉంది. అభిషేకము ప్రతి కాడి విరగబడుతుంది. నీ జీవితంలో ఏ కాడి అయితే విరుగుతలేదో ఆ విషయంలో నువ్వు నమ్మాలి దేవుని ఒక వాక్యంలో. అందుకనే యెషయా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, దేవుని ఒక వాక్యములో అభిషేకం ఉంది. ఆ అభిషేకము ప్రతి కాడి విరగబడుతుంది. అందుకని అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనంలో ఏముంది? దేవుని ద్వారా తండ్రి దేవుడు యేసు ప్రభుని ఎంచుకున్నాడు కాబట్టి ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా పనిచేసిండు. ఈ భూమి మీద అనారోగ్యాలను, వ్యాధులను విడిపించిన సాతాను ఒక ప్రతి పనిని లయం చేసినాడు. అంటే దేవుని యొక్క చిత్తము ఎలా నెరవేర్చుకోండు? యేసు ప్రభు ద్వారా నెరవేర్చుకోండు. నీ జీవితంలో తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే ఎలా నెరవేర్చబడుతుంది? అంటే దేవుడు అంటే క్రీస్తు మీద ఏ అభిషేకం అయితే ఉందో అదే అభిషేకం నీ మీద కూడా ఉంది. మనం చూసుకుందాం అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనం. In Acts chapter 10 verse 38, how God anointed Jesus of Nazareth. అంటే దేవుడు ఎలా యేసు ప్రభుని, అంటే యేసుక్రీస్తుని ఎలా అభిషేకించాడు, నజరేత్ అయిన యేసు ప్రభుని ఎలా అభిషేకించిండో దేవుడు నిన్ను నన్ను అలానే అభిషేకించిండు. సంఘంని అలానే అభిషేకించాడు. ఈ అభిషేకంలో ఏముంది తెలుసా? శక్తి ఉంది, పవర్. ఈ శక్తి ఏం చేస్తుంది? యేసు ప్రభు ఈ శక్తి ద్వారా ఏం చేసిండు? హూ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్. అంటే ఎప్పుడు మంచి చేస్తూనే ఉన్నాడు. అంటే నువ్వు ఏం చేస్తావు తెలిసే? భూమి మీద మంచి చేస్తూనే ఉంటావు. ఆ మంచి చేయడమే కాదు, అనేక రోగాలని స్వస్థపరచబడుతుంది, అనేక దయ్యాల నుంచి విడిపించబడతారు. ఎవరెవరైతే బంధకాలు ఉన్నారో దాని నుంచి విడిపించబడతారు. ఈరోజు నువ్వు అప్పులలో ఉన్నావా? శోధనలో పడిపోతున్నావా? లేకపోతే దేవా నా జీవితంలో ఇంకా ఇల్లు కట్టుకుంటున్నా లేదా అని అనుకుంటున్నావా? నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ప్రతి భయంలో నుంచి విడిపిస్తాడు, అప్పు నుంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి విడిపిస్తాడు, మరణం నుంచి విడిపిస్తాడు, వ్యాధి నుంచి విడిపిస్తాడు, ప్రతి శోధనల నుంచి విడిపిస్తాడు. ఈ దేవుడు నిన్ను అద్భుత రీతిగా ప్రతి విషయంలో విడిపిస్తాడు. అందుకని ఈ లెంట్ సీజన్లో మనం నమ్ముతున్నది ఏంటంటే దైవికమైన శక్తి నీ జీవితంలో కనపరచబడి నువ్వు అనేకులకి ఆశీర్వాదం ఉంటావు. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదం ఉంటావు, నీ పిల్లలకి నువ్వు ఆశీర్వాదం ఉంటావు, ఈ భారతదేశానికి నువ్వు ఆశీర్వాదం ఉంటావు. ప్రతి దేశంలో నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించేలాగా దేవుడు నేను తయారు చేస్తాడు. మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నడుస్తుంటామో ఈ భూమి మీద ప్రతి విషయంలో మనం జయించగలుగుతాం. వీ విల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో జయించడమే కాదు, ఆ జయించిన జీవితము మనం ఇతరులకి చూపిస్తాం. అంటే క్రీస్తు ప్రతి విషయాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, అనారోగ్యాన్ని జయించాడు, వ్యాధిని జయించినాడు, లేమిని జయించినాడు. ప్రతిదీ ఎలా క్రీస్తు జయించినాడో మనం కూడా అన్ని విషయంలో జయించే సంఘంగా మారిపోతాం. మ్యాన్
మనం జయించిన సంఘము, నువ్వు జయించిన సంఘము. చెప్పు, నీకు నువ్వే చెప్పుకో, ఐ ఆమ్ ద ఓవర్కమ్ ది చర్చ్. అంటే నువ్వు జయించిన సంఘము కాబట్టి దేవుడు నీలో నుంచి జయం తీసుకొస్తాడు. నీలో ఎక్కడైతే ఓడిపోతున్నావో అక్కడ ఆ ఓటమిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విజయంగా మార్చాడు. దేవుడు, గాడ్ విల్, యువర్ డిఫీటెడ్ లైఫ్ విల్ బి అ విక్టోరియస్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. మ్యాన్, దేవుడు నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో ఆ పడిపోయిన జీవితంని అనేకులకి ఆశీర్వాదంగా పెడతాడు. ఎలా పెడతాడు? దేవుడు నిన్ను జయించి నీలో నుంచి ఆశీర్వాదము తీసి, నీలో నుంచి అభిషేకం తీసి, నీలో నుంచి శక్తి తీసి, నీలో నుంచి ప్రభావం తీసి, ఆ స్త్రీ, రక్తస్వామి స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు ఒక చెంగును ముట్టుకుందో అప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది. అలానే నీలో నుంచి అద్భుత రీతిగా దేవుడు బలమైన అభిషేకం తీస్తాడు. అభిషేకం అనేకులకి స్వస్థతగా మారిపోతుంది. మ్యాన్, దేవుడు నిన్ను దీవించుగాక. మనం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థిస్తాం. యేసయ్య తండ్రి, నీకే స్తోత్రము, నీకు వందనాలు. ఎవరెవరైతే చూస్తున్నారో ఈ వాక్యము ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడును గాక తండ్రి. ఇట్లా మేము దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఎప్పుడైతే మేము తండ్రి ఇట్లా నీ వాక్యంలో రాయబడి ఉంది, నీ లేఖనంలో రాయబడి ఉంది తండ్రి, ఇట్లా దానియేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 32 వచనము, దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. బలమైన శక్తి దేవుని దగ్గర నుంచి పొందుకొని గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా నిశ్చయంగా దైవికమైన శక్తి తీయండి తన్ని ప్రతి ఒక్కరి నుంచి, అలా కుటుంబంలో నుంచి తీయబడును గాక. ఆ బలమైన శక్తి తీయబడం కాదు తండ్రి, అనేక జనములకి గొప్ప కార్యాలు చేయును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ. నేను నమ్ముతున్నాను ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిందని. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.